వెల్కమ్ టు సహృదయ సేవా సంఘం. జూలై 18వ తేదీన గుంటూరు రైల్వే స్టేషన్ రోడ్డులో భోజనం ప్యాకెట్స్ పంపిణీ చేస్తున్న సమయంలో రవీంద్రబాబు గారు చెట్టు కింద ఉన్న ఈ వృద్ధురాలిని గమనించి వివరాలు అడగగా, గుంటూరులోని ఒక ప్రాంతంలో ఈమె నివాసం ఉంటున్నానని, ఆరోగ్యం క్షీణించి వాంతులు అవ్వడంతో ఇంటి యజమాని పంపించి వేశారని తెలిపింది. కొంతకాలం తన కొడుకు కోడల వద్ద ఉన్నానని, పరిస్థితులు సహకరించకపోవడంతో ఇంటి నుండి వచ్చేశానని తెలిపింది. ఆశ్రమానికి రావడానికి అంగీకరించడంతో గవర్నమెంట్ హాస్పిటల్ కాన్పుల వార్డు దగ్గర ఉన్న ఈ వృద్ధురాలిని ఆటోలో ఆశ్రమానికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయగా, ఈ వృద్ధురాలి నుండి దుర్వాసన వస్తూ ఉండడంతో ఆటో డ్రైవర్ ఆటోలోనికి అంగీకరించకపోవడంతో మా టీం మెంబర్ రవి గారికి తెలియపరచడంతో వారు దూర ప్రాంతంలో ఉన్నా కూడా సహృదయంతో వచ్చి ఈ వృద్ధురాలిని నిర్మల హృదయ ఆశ్రమానికి తరలించారు. కొన్ని రోజులు ఆశ్రమంలో సేదదీరి ఆరోగ్యం కుదుటపడినాక ఈవిడ ఇంటికి వెళ్తాను అని చెప్పడంతో ఈ వృద్ధురాలిని ఇంటికి పంపించడం జరిగింది. వెళ్లే సమయంలో మొదట ఆశ్రమానికి వచ్చే సమయంలో ఆమె వెంట తెచ్చుకున్న వస్తువులు అన్నీ తిరిగి ఈ వృద్ధురాలికి ఇవ్వడం జరిగింది. ఇలా 277 మందిని వివిధ ఆశ్రమాలలో చేర్పించాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సహృదయ సేవా సంఘం. Stay connected, inspire and help society.